ఎందుకు ఎక్కడ పోయినా ఒక్కసారన్నా జీవితంలో నాగారం వచ్చిపోవాలి అని అంటారు. ఎందుకంటే నాగారంలో ఈ మహిళల బ్లెస్సింగ్స్ ఉంటే జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోతామంట. అందుకే రవిగడ్ వచ్చేసాడు నాగారం. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. నాగారం వచ్చేసాం కాబట్టి ఆడవాళ్ళు తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఆడవాళ్ళు లేని చరిత్ర లేదు, ఆడవాళ్ళు లేని ప్రపంచమే లేదు. అందుకే అంటానండి ఆడవాళ్ళు. పిన్ని గారు సరే, అక్క చెల్లె సరే, బుల్లి చెల్లి. ఇప్పుడు పెళ్ళెందుకు చేసుకుంటాం? పెళ్ళయిందా? అయింది. మరి చెల్లి అంటావు అమ్మా. నాకెప్పుడో చిన్నప్పుడు అయింది, చైల్డ్ మ్యారేజ్ నాది. సరే పిన్ని గారు చెప్పండి, పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్లి? మమ్మీ వాళ్ళు చేసారు కాబట్టి చేసుకుంటా. మైక్ ఇవ్వండి, క్రేజీగా చెప్పండి. ఒక భాగస్వామి కోసం. ఏం స్వామి? భాగ్యస్వామి కోసమా? లైఫ్ పార్ట్నర్. ఎందుకు? ఒంటరిగా వచ్చినా ఒంటరిగా పోతాం, మధ్యలో వీళ్ళెందుకు? వాళ్ళు లేకపోతే మీరు ఉండగలరా? వాళ్ళు లేకపోతే మా అమ్మ నాకు ఫుడ్ పెట్టేది చాలు. నాకు కోడి కోసమే పెళ్లి చేసుకుంటారా? అమ్మో, మిమ్మల్ని ఆన్సర్ చేయలేమండి. అబ్బాయిలు ఉన్నారు కాబట్టి చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు మరి మేము చేసుకో ఖాళీకి దొరుకుతారా అంటవా? మగవాళ్ళకి జీవితం ఇవ్వడం కోసం. సో మీకు జీవితం ఇవ్వడానికి కోసం పెళ్లి చేసుకుంటున్నా అన్నారు కాబట్టి రండక్క, కంగ్రాచులేషన్. సో మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఒకవైపు ఆనాటి సౌందర్య లహరిలు అయితే, ఒకవైపు ఈనాటి ఊలాలా ఊలాలా ఆనాటి శ్రీదేవి గారు, సావిత్రి గారు, కన్నాంబ గారు రెడీగా ఉన్నారు. మ్యూజిక్ వేసుకోండి రా. ఇప్పుడు ఇక్కడ యూత్ మ్యూజిక్. మీ పేరు చెప్పండి అమ్మా. పద్మ. పద్మ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. చెప్పిన దాన్ని కొట్టి ఒకటే పదంలో ఆన్సర్ ఇస్తారు, అంతేనా? మీ ఆయన కూడా అంతేనా అండి? ఏం చేసినవే? దోశ, చట్నీ చట్నీ. మేడం మీ పేరు? సుకన్య అండి. సుకన్య గారు ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్. హోమ్ మేకర్. మీకు కూడా బోర్ కొడుతుంటదా? బోర్ కొట్టదండి. ఎందుకంటే ఆవిడకి ఎందుకు బోర్ కొడుతుంది, మీకు ఎందుకు కొట్టదు? నాకు 2 పిల్లలు ఉన్నారండి, ట్విన్స్ ఉన్నారు. మీకు? నాకు ముగ్గురు. మరి ముగ్గురు ప్లస్ వాళ్ళు ఆయన 4 పిల్లలు ఉన్నారు ఆయనకి. అయినా బోర్ కొడుతుందంటే మీకు ట్విన్స్ కే బోర్ కొడుతుందా? బోర్ కొట్టట్లేదా? బోర్ కొట్టట్లేదు. ఏం చేస్తుంటారు మరి? ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటారు. అదొకటి ఉంది కదా మనకి. ఇప్పుడు మేడం మీ పేరు? ప్రియాంక అండి. ప్రియాంక గారు ఏం చేస్తుంటారు? ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడు హోమ్ మేకర్ అండి. అంటే ఇప్పుడు బోర్ కొడుతుంది అన్నమాట? లేదండి, బోర్ తెచ్చడానికి మా బాబు ఉన్నాడు. బోర్ తెచ్చడానికి బాగున్నాడు. ఆవిడ ఒక్కదానికే బోర్ కొడుతుందండి, బోర్ కొడుతుందట. ఓకే మేడం మీ పేరు? కిరీటమే. ఓ వెనకాల టెంట్ హౌస్ సామాన్లు. అరే ఎటు తిరగండి. ఎందుకు మేడం జుట్టు చూపించుకోకుండా దానికి అంత డెకరేషన్? ట్రెడిషనల్ గా ఉండాలి కదండి అప్పుడప్పుడు. ట్రెడిషనల్ గా తయారయ్యారా? మీ పేరు? కిరీట గారు ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తుంటానండి. అవునా, ఏం చేస్తుంటారు జాబ్ తెలుసుకోవచ్చా? మెడికల్ రిప్రజెంటేటివ్. వెరీ నైస్. మేడం మీ పేరు? రోజా అండి. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. మేడం మీ పేరు? సంధ్య గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అంటే మీకు చిన్నగా ఉన్నప్పుడు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఆ కాంపిటీషన్ కి వెళ్ళాలని అనిపించలేదండి? లేదండి. మంచి పని చేశారు. మీరు వెళ్తే వాళ్ళు ఎందుకు గెలుస్తారు మరి? సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. ఇది రవి ట్యూషన్ సెంటర్. ఓకే, నేను ఒక 4 డయాగ్రామ్లు దించుతా. మీరు అదేంటి, సినిమా అయితే సినిమా పేరు చెప్పాలా, హీరో అయితే హీరో పేరు చెప్పాలా, డైలాగ్ అయితే డైలాగ్ చెప్పాలి. మరి ముందు తెలిసిపోతే మీ ఎవరు ఆన్సర్ వినాలి. 2 టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక కూత ఏదన్నా డిఫరెంట్ గా కూత అనుకోండి, గట్టిగా వినిపించేలా. బౌ బౌ. మీది? నాగారాన్ని ఎర్రగడ్డ సెంటర్ చేసిండు.
ఫస్ట్ జాగ్రత్త చూడురి. ఇది ఒక సినిమా పేరు. పుష్పక విమానమా? బజర్ కొట్టి చెప్పాలా? అన్నారు వాళ్ళు. ఆన్సర్ పుష్పక విమానం. లేదు మేము చెప్పాం ఫస్ట్. బజర్ ఎవరు ఇచ్చారు ఫస్ట్? మీరు చెప్పాలి కదండి ఫస్ట్. ఈవిరెక్కడ నుంచి వచ్చిందంటే పుష్పక విమానం అండ్ బజర్ ఇచ్చి చెప్పింది మీరు కాబట్టి 1 పాయింట్. ఇప్పుడు ఇదొక పాట, సినిమా పాట. అక్క బజర్ కొట్టి ఆన్సర్ చేయాలి. మళ్ళీ చెప్పలేదనకే నేను వేసాక ఇదేంటో చెప్తాను. ఓకేనా? ఇదొక సినిమా పాట. గుడి గంటలు మోగిన వేళ మరి సంబరపడుతోంది. గుడి గంటలు మోగిన వేళ మరి సంబరపడుతోంది. ఓ రక్కో, నాగరంలో ఎంత దూరం నుంచి వచ్చి ఈడికొచ్చినావు షూటింగ్ కి? 2 పాయింట్లు తీసుకొచ్చేసారు. ఓ జడకి బాగా డెకరేట్ చేసినావు. 1 పాయింట్ కూడా రాలేదు అక్కో. ఇంటికి ఏ ముఖం పెట్టుకొని పోతావా అక్కో? ఇది ఖచ్చితంగా చెప్పు. ఇది సామెత, నీకు చాలా ఈజీ సామెత. నువ్వు రోజుకి 5-6 సార్లు వాడతావు ఈ సామెతని. ఓకేనా? ఓకే. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు. మీరు బాబు అన్నారు చెప్పండి. చెవిటోడి ముందు శంఖం ఊదినట్టు. మీరు అదే ఆన్సరా? సరే కంప్లీట్ చేయమనండి. నా ఫ్యాన్స్ వెయిటింగ్. అక్కడ డయాగ్రామ్ వేస్తా చూద్దాం. శంఖం ఎలా వేస్తాడనే కదా మీకు డౌట్? ఇదొక సామెత. రైట్ ఆన్సర్. అక్క టెంట్ హౌస్ కి వెళ్ళి ఆ జడని అంత డెకరేట్ చేసి వీడికెళ్ళి 0 పాయింట్లు గెలుచుకోనిక. లాస్ట్ చాలా ఈజీ. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయనలు ఏం బీకినవే పోయి కాకుండా 1 పాయింట్ వచ్చిందా అనేలాగా నేను ఈజీగా మీకే ఇస్తా. ఇదొక ఇంట్లో వాడే వస్తువు. ఇది ఇంట్లో వాడే వస్తువు. చెప్పండి. కూ అన్నారు కదా, ఎట్లన్నారు? రైట్ ఆన్సర్ చెప్పండి. చెప్పండి. 5 4 3 2 బాటిల్ కమ్మ. రాంగ్. ఇప్పుడు మీకు వచ్చింది పాయింట్, గెలుచుకోవచ్చు. వాటర్ బాటిల్ లాగా ఉంది. ఇది వాటర్ బాటిల్ లాగా ఉందా? ఈ బాటిల్ రాత్రి 7-8 దాటంగానే ప్రతి మగాడి చేతిలో ఉండాలి. మందు బాటిల్. మందులో ఏది? బీర్ బాటిల్. బీర్ బాటిల్. బీర్ బాటిల్. బీర్. బీర్ ప్లస్ బీర్వా. కూత మళ్ళీ ఇచ్చారు. చెప్పండి అమ్మా. బీర్వా. 4వ పాయింట్ కూడా మీకే.
అద్భుతంగా 4కి 4 పాయింట్లు గెలుచుకున్నందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇక సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. కార్న్ హోల్ సెటప్ రెడీగా ఉంది. ఇక్కడ నాగారం మహిళల్లో నాకంటే బాగా తెలివైన మహిళ ఇక్కడ లేదు అనుకున్న వాళ్ళు చేయొద్దండి. నాకంటే బాగా తెలివైన మహిళ ఇక్కడ లేదు, పుట్టలేదు ఈ భూమి మీద ఇంకా అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ చెయ్యి మీరు ఎత్తారు కాబట్టి. మేడం రండి. మీ పేరు? మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎప్పటి నుంచి అట్లా పని చేస్తున్నారు? 7 years. 7 years గా హౌస్ వైఫ్ గా పని చేస్తున్నారు. జీతం వస్తుందా? No. లాక్కుంటారు కదా మీరు. లాక్కుంటున్నారు. వెరీ గుడ్. మీకే తెలివి ఉందని అనుకుంటున్నారు ఈ నాగారంలో, అంటే వీళ్ళందరికీ తెలివి లేదని అంటున్నారు. ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. మరి నువ్వెందుకు చేయలేపిన? నాకే తెలివి ఉంది వీళ్ళకి లేదన్నట్టే కదా. వాళ్ళకి ఒకటి తెలుసు అంటే నాకు ఇంకోటి తెలుసు. ఇంకోటి తెలుసు. క్వశ్చన్ ఏంటంటే గుర్రం కంటే కూడా పరిగెత్తగలిగే, వేగంగా పరిగెత్తగలిగే కోడి పేరేంటి? జనరల్ గా కోడిలు పరిగెడతాయి, జింగ్ 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 తెలుసు కదా, కానీ గుర్రం కంటే వేగంగా పరిగెడతాయంట. ఒక కోడి పేరు ఉంది. తెలియకపోతే ఆప్షన్స్ ఇస్తా. ఆప్షన్స్ కావాలన్నా? మీరు గెలిచిన అమౌంట్ లో నేను సగం తీసుకుంటా మరి ఆప్షన్స్ ఇస్తే. ఓకే. ఆప్షన్ ఏ గిన్నె కోడి, ఆప్షన్ బి బాయిలర్ కోడి, ఆప్షన్ సి నాటుకోడి, ఆప్షన్ డి నిప్పు కోడి. గిన్నె కోడి అంటే మనం గిన్నెలేసి వండుతాం కాబట్టి దాని గిన్నె కోడి అంటావా? దాంట్లో టైప్స్ ఆఫ్ కోడ్లు ఉంటాయి, అయితే గిన్నె కోడి అంటున్నావు. నేను మీకు ఇంకా డౌట్ ఉంటే గిన్నె కోడి ఫిక్స్ అంటే ఫిక్స్. ఫిక్సా? గిన్నె కోడి ఇస్ ది రాంగ్ ఆన్సర్. గిన్నె కోడి గింత ఉంటది గిన్నెలాగా. నిప్పు కోడి గుర్రం కంటే వేగంగా పరిగెడుతుంది అంట. దాన్ని ఆస్ట్రిచ్ అని అంట. కానీ తెలివి ఉంది అని అనుకున్నారు. ఏం కన్ఫ్యూజ్ అయ్యారు? ఎంత క్లియర్ గా చెప్తారా? కన్ఫ్యూజ్ అయినా గిన్నె కోడికి కన్ఫ్యూజ్ అయ్యారు. బట్ కొత్త విషయం నేర్చుకున్నారు. మీ వల్ల అందరం కొత్త విషయం నేర్చుకున్నాం. కానీ వచ్చారు, ట్రై చేశారు కాబట్టి గెలుస్తున్నా లేదో చూద్దాం. డబ్బులు ఇస్తానా ఈయన అనేది తర్వాత విషయం. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వచ్చారు కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నా. అందులో ఏసీ గెలుచుకున్నారు కాబట్టి డబ్బులు ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను తెలుసా మీకు? మంచి మనసుతో. అది మరి అంత 500 రూపీస్. కన్నద్దాలు పెట్టుకున్నా మేడం. మేడం అసలు డాన్స్ టచ్ లేదు కదా మీకు? లేదండి. అర్థమైంది. మీరు ఎప్పుడైనా చేస్తుంటే ఎవరైనా వద్దన్నారా? లేదు, అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. అట్లెందుకు ట్రై చేయకుండా ఎట్లున్నారు మరి? అంటే మా దాంట్లో అది నడవది, మేము ఇక అట్లనే. నడవదా? ఎప్పుడు చెయ్యమన్నట్టు లేడీస్. ఎందుకు మేడం? చేస్తే ఫిట్ ఉంటారు కదా మేడం. అంటే మీ వాళ్ళు వద్దంటారా? మనం డాన్స్ చేయొద్దు? అలవాటు లేదు కదా, మళ్ళా చేస్తే చేసుకుందాం. మంచి పాట పెట్టుర్రి, మేడం కి అలవాటు చేపిద్దాం డాన్స్. మేడం రండి మేడం. ఇప్పుడు నా దగ్గర నడవదు అని ఉండదు, మీరు డాన్స్ చేసారు కాబట్టి. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఒకటి వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీ పేరేంటి? లత. లత గారు, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా. నాకు కూడా ఈ మధ్యనే తెలిసి నేను కూడా షాక్ అయ్యా, పెద్ద షాక్ తిన్నా నేను. క్వశ్చన్ ఏంటంటే, మనం మామూలుగా సినిమాలో పాటలు చూస్తుంటాం, ఫైట్లు పాటలు ఇవన్నీ చూస్తుంటాం కదా. పాటలు ఒక సినిమాలో సాధారణంగా ఆన్ అన్ యావరేజ్ ఎన్ని ఉంటాయి? 6, మినిమం 5-6 ఉంటాయి. ఈ సినిమాలో మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సినిమాలో చాలా ఎక్కువ పాటలు ఉన్నాయి. అప్రాక్సిమేట్ గా గెస్ చేయండి ఎన్ని పాటలు ఉంటాయో. దానికి 2 అటు 2 ఇటు అయినా మీకు ఇచ్చేస్తా. 12-14. మీకు డౌట్ ఉందంటే ఆప్షన్స్ ఇస్తా. ఓకే, ఆప్షన్స్. ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 16 అండ్ ఆప్షన్ డి 71. రైట్ ఆన్సర్. ఒక భారతీయ చలనచిత్రం 71 పాటలున్నాయి. అది ఎప్పుడొచ్చింది? 1932లో. ఇంద్ర సభ ఆ సినిమా పేరు, హిందీ సినిమా. దాంట్లో 71 పాటలున్నాయి. సినిమా మొత్తం పాటలు ఉన్నాయంటే ఓడి తెలియదు. షాక్ అయ్యావా? షాక్ అయినా. నేను కూడా అయ్యా. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్ చెప్పించినావు. ఎందుకు గెలిపించారంటావు? మీది మనసు కాబట్టి గెలిపించు.
మహాప్రసాద్. ఈ ఇంట్రెస్టింగ్ కాంప్లికేటెడ్ షాక్ అయ్యే క్వశ్చన్లు కాకుండా సింపుల్ క్వశ్చన్లు అడుగుతాయి. ఎవరు చెప్పగలుగుతారు వెనకాల నుంచి? ఇప్పుడు రండి మేడం. మీ పేరు మేడం? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, సింపుల్ గా ఒకటే అడుగుతా. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ దగ్గర ఫసక్ అని పెడతా. ఫసక్ ప్లేస్ లో ఒరిజినల్ వర్డ్ మీరు పెట్టాలి. గాట్ ఇట్? ఫసక్ తమ్ముడే ఫసక్ పేకాటే. ఫసక్ తమ్ముడే ఫసక్ పేకాటే. పసక్ తమ్ముడే పసక్ పేకాటే. ఫసక్ తమ్ముడే ఫసక్ పేకాటే. ఆప్షన్స్ ప్లీజ్. ఇంతమంది చేయెత్తారు చూడండి, అందరికీ తెలుసు, మీకు ఒక్కదానికే తెలియదు. రండి మేడం, మీరండి. మీ పేరు చెప్పండి. గాయత్రి. గాయత్రి గారు, ఫసక్ తమ్ముడే ఫసక్ పేకాటే. తమ్ముడే పేకాటే పేకాటే. నా జన్మలు ఏం లేదు, నేను పేకాట ఆడలేదు, నేను మాటలు వినలేదు. పేకాట ఆడాల్సిన అవసరం లేదు అక్కో. నేను ఆడలేదు, నేను ఎప్పుడు ఇది వినలేదు. వినలేదా? నేను విన్నది మీరు అడగాలి కదా. సరే, ఈవిడ చెప్తా చూడండి. మేడం, ఈ సామెత ఎప్పుడు వాడతాం మనం చెప్పండి. నా పాట నాదే, మీ పాట మీదే అనేది. అది దేంట్లో అయినా షేర్. అది ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఎవరైనా వచ్చి సొంత తమ్ముడు అన్నడో వచ్చినప్పుడు అడిగితే, ఓకే నౌ ఐ గాట్ ఇట్. నౌ యు కెన్ ఆస్క్ మీ, ఐ విల్ రిప్లై. అయిపోయింది ఆడ, ఆవిడ బ్యాగ్ గెలుచుకుంది. రండి మేడం. ఎట్లా వచ్చినా మోదీకే వచ్చేటి కదా, వేసేదాన్ని. మీరై మాట్లాడడం చాలా ఇది చెయ్యండి చూద్దాం. మీరు అందులో వేస్తే ఐ విల్ డివైడ్ ది అమౌంట్ 50-50. $500 to both of you. Congratulations. సెకండ్ రౌండ్ అయిపోయింది. థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఎవరు ఆడతారు? బాగా పరిగెత్తాలి, దూకాలి, గెలవడానికి ఏమన్నా చేయాలి. అందరు రెడీ ఉన్నారు కదా? అందరు ఇలా పెట్టండి స్ట్రైట్ గా. జంప్ చేసి క్లాప్. పరుగు పరుగు పెట్టి చూద్దాం, ఒంటిలోన కొవ్వునంత కరిగిద్దాం. ఉరుకు ఉరుకు ఉరికి చూడపోరే, ఉక్కు లెక్క సెద్దాం మన పూరా బాడీ. సో థర్డ్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. మీ ముగ్గురు ఆడుతున్నారు. అక్కడ రోపు ఆవిడ పట్టుకుంటది. ఇక్కడ నుంచి గాలి ఊదుకుంటూ ఈ గ్లాస్ ని ఈ నుంచి ఆ కార్నర్ కి తీసుకెళ్ళాలి మీ ఇద్దరు. దాని తర్వాత మీరు అక్కడ తాడు పట్టుకుంటారు. గ్రీన్ సారీ మేడం, మీరు వచ్చి ఆడతారు. ఇలా ఎన్ని గ్లాసులు అయితే ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తారో కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ గ్లాసులు తీసుకెళ్తారో వాళ్ళే విన్నర్. దాని తర్వాత మీ టీం ఆడతారు. మీకు ఇచ్చే టైం జస్ట్ 1 minute. ఊదుకుంటూనే తీసుకెళ్ళాలి. 3, 2, 1 go. ఏం నూకినావు తెలుసా? అక్కడ నుంచి ఇట్లా రప్ప నూకినా. మేము ముగ్గురు కలిసి బాగానే ఆడారు. మీ స్కోర్ 3. ఇప్పుడు మీరు బాగా ఆడితే మీరు గెలుస్తారు. 4 వేయాలి. మీరు ఫాస్ట్ గా ఆడాలి. అర్థమైపోయింది కదా గేమ్? వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే
4 వేశారు, మీ టార్గెట్ 4 కానీ గెలిచిపోయారు అని అనుకుంటున్నారు. ఒక గ్లాస్ కింద పడేసిన తర్వాత ఆవిడ ఎందుకు ఒక గ్లాస్ బాస్కెట్ లో వేసింది, మీరు ఎందుకు వేయలేదు? ఎవరే సార్ రవి ముగ్గురులో? మాకైతే ఐడియా లేదు, టెన్షన్ లో. అలా మీ స్కోర్ కూడా 3 కాబట్టి టై అయింది. ఇప్పుడు టై బ్రేకర్ ఫస్ట్ ఆడింది మీరు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ అండ్ టైల్స్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ₹3,000. నాగన వచ్చాం, ఇక్కడున్న అందమైన మహిళలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటది. యాజ్ ఐ ఆల్వేస్ సే, కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.